ఈ కేసులోనే కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను సహించలేదు. అది ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే అసలు సహించలేదు. ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఎప్పుడు చూడు జ్వరం జ్వరం. గట్టిగా పరిగెట్టద్దు, గట్టిగా నవ్వద్దు, బరువులెత్తద్దు, చదువుకోవద్దు. ఏంటి మమ్మీ ఇది? నాకేలా ఎందుకు జరుగుతుంది? మా అమ్మ నన్ను కొడుకులా చూడటం లేదు. వాడే వాడే ఆ సందీప్ గారి కొడుకులా ప్రవర్తిస్తుంది. మీ ఆత్మాభిమానం దెబ్బతీయాలను, మీ మీద జాలిపడు నేనే నిర్ణయం తీసుకోలేదు. ఎందుకు సార్? అక్కడ టైం పడుతుంది. వాళ్ళకి ఇంత అని ఛార్జ్ ఉంటుంది. అది పే చేసేస్తే సార్, బిల్లు ఎలా రిజిస్ట్రేషన్ చేయించాలో అది తర్వాత సంగతి. ముందు నా మనసులో బాధ పట్టి పీడిస్తోంది సార్. ఏమిటమ్మా బాధ? సార్, మీకు 3 కొడుకులు, 2 కోడళ్ళు. వాళ్ళ గురించే నా బాధ అంతా. రక్తం పంచుకుపుట్టిన వాళ్ళని వదిలేసి మీరు ఆస్తంతా రుక్మిణికే రాయాలా? ఖచ్చితంగా రాసి తీరుతాను. నా నిర్ణయంలో మార్పు ఉండదు. సార్ 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 ప్లీజ్ సార్, బాగా ఆలోచించండి సార్. రండి త్వరగా. సార్ 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 ప్లీజ్ సార్, బాగా ఆలోచించండి సార్. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడో ఆ రుక్మిణి వాళ్లకు మీరు కొంత రుణపడి ఉండొచ్చు. అంత మాత్రాన మీ కొడుకులకు ఆస్తి దక్కకుండా ఆమెకే దక్కాలి అనో ఏం న్యాయం సార్? నువ్వెన్నెన్నా చెప్పమ్మా, నా ఆస్తిని మాత్రం ముక్కలు చేయటం నాకు ఇష్టం లేదు. నా 3 కొడుకులు, 2 పెద్ద కోడళ్లలో ఎవరినో ఒక్కరిని మాత్రమే నా ఆస్తికి ట్రస్టీని చేస్తాను. మిగిలిన వాళ్ళు నామమాత్రంగా ఈ ఆస్తిని అనుభవిస్తారు. ఎవరికి రాద్దాం అనుకుంటున్నారు సార్? నా ఉద్దేశంలో కృష్ణకాంత్ గారికి రాయండి. పెద్ద కొడుకు కదా, పద్ధతిగా ఉంటుంది. కృష్ణకాంత్ కా? మరి చంద్రారవి బాధపడతారేమో. నా ఉద్దేశం 3లో ఎవరికో ఒకరికి తక్కువ చేయమని కాదు. 3లో ఎవరికి రాసినా బానే ఉంటుంది. చంద్రకాంత్ గారికి రాయొచ్చు, రవికాంత్ గారు రాయొచ్చు. పోనీ పాపం మీ చిన్న కోడలు విజయ, ఆవిడకి రాయండి. అమ్మో నాకే? అమ్మమ్మమ్మమ్మో నీకో? ఆపండి, పూర్తిగా వినండి. రాయొచ్చు, మరి రత్న సంగతి ఏమిటి? రత్న గారికి ఎందుకు సార్? ఆవిడ కోళ్ళు ఎక్కువ, బుద్ధి తక్కువ. ఆవిడకి రాస్తే మేనేజ్ చేయలేదు. కుళ్ళు బుద్ధి ఏమిటో ఈవిడికి నేనంటే అస్సలు పడదు. ఆపవే, విను. ఏమిటోనమ్మా, నేను ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నాను. ఆస్తి ఎవరి పేరు మీద రాయాలి? ఒకరికి రాస్తే ఒకరికి కోపం. పైగా నాకు అందరూ సమానమే. సార్, మీకు అభ్యంతరం లేకపోతే నేనే ఎవరో ఒకరి పేరు మీద రాసిస్తాను. మీరు సంతకం పెట్టండి. అదే బెస్ట్ అమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు రాసేయి, సంతకాలు పెట్టేస్తాను. అలాగే సార్. నాకు అనుమానమే, ఈవిడ మాత్రం నాకు రాయదు. నాకు అనుమానమే, విజయ నీకు మాత్రం రాయదు. మీ రొట్టి పప్పు సిద్ధం తెలుసుగా, నీకు రాయదు. ఆస్తి నాకు రాయకపోతే ఆ రాజుని ప్రాణాలతో వదలను. వార్నింగ్ ఇచ్చాను కదా, భయపడి నాకే రాస్తుంది. పాపం వీళ్ళంతా అమాయకులు. సార్, బిల్లు రాసేశాను, సంతకం పెట్టండి. వద్దమ్మా, నువ్వు ఎవరికి రాశావో కూడా నేను చూడనక్కర్లేదు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. వద్దమ్మా, సంతకం పెట్టేస్తాను. సార్, ఈ పెద్ద కవర్ని భద్రంగా దాచండి. లాకర్లో పెట్టేస్తానమ్మా. సార్, మీ రూమే ఒక పెద్ద లాకర్. ఇక్కడికి ఎవరు వస్తారు చెప్పండి? పైగా మనం ఇక్కడ ఇలా రాసినట్టు ఎవరికి తెలుస్తుంది చెప్పండి? అవునవును, ఈ గదిలో ఎక్కడ పెట్టినా ఎవ్వరూ తీయరు. ఈ ఇంట్లో అందరూ నమ్మకస్తులే కదా. చెప్పారు సార్. మీరు ఈ కవర్ని ఆ బీరువాలో పెట్టొచ్చు, దిండు కింద పెట్టొచ్చు, పరుపు కింద పెట్టొచ్చు, షోకేస్ లో పెట్టొచ్చు, ఎక్కడైనా పెట్టొచ్చు. సరేనమ్మా, అలాగే చేస్తాను.
కానీ ఈ ఆస్తి ఎవరికి రాశామో నువ్వు ఎవ్వరికీ చెప్పవద్దు. సమయం వచ్చినప్పుడు చెబుదాం. ఆస్తి ఎవరికి రాశారో చూడండి, నాకు మనశ్శాంతి ఉండదు. వీళ్ళందరికంటే ముందు నేనే ఆ కవర్ని దక్కించుకోవాలి. ఆస్తి ఎవరికి రాశారో చూడండి, నాకు మనశ్శాంతి ఉండదు. వీళ్ళందరికంటే ముందు నేనే ఆ కవర్ దక్కించుకోవాలి. ఆస్తి ఎవరికి రాశారో చూడండి, నాకు మనశ్శాంతి ఉండదు. అందరికంటే ముందు నేనే ఆ కవర్ దక్కించుకోవాలి. ఆస్తి ఎవరికి రాస్తారో తెలియందే నాకు మనశ్శాంతి ఉండదు. అందరికంటే ముందు నేనే ఆ కవర్ని దక్కించుకోవాలి. ఆస్తి ఎవరికి రాశారో చూడండి, నాకు మనశ్శాంతి ఉండదు. అందరికంటే ముందు నేనే ఆ కవరం దక్కించుకోవాలి. విక్కీ, విక్కీ ఎక్కడికి పోయాడు? విక్కీ, విక్కీ ఎక్కడున్నాను మమ్మీ? ఎక్కడున్నావురా? మహి గదిలో. లోపల ఏం చేస్తున్నావు? వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు, లోపల రావద్దు. అలాగే కాని నువ్వేం చేస్తున్నావు? చెప్తాను కదా, ఒక్క నిమిషం ఆగు మమ్మీ. సరే త్వరగా రా. వస్తున్నా. రెడీ, 1 2 3. వచ్చేసా మమ్మీ. విక్కీ, నేను ఎన్నో రోజులుగా బాధపడుతున్నది ఇందుకోసమే. నిన్నిలా చూస్తుంటే నా మనసు ఆనందంతో ఆకాశవంత అయిపోతుంది. మమ్మీ మమ్మీ, ఇవాళ నేను స్కూల్లో చదువుతున్నాను. మహి వెళ్దామా? పద. విక్కీ, మీ స్కూల్ దగ్గరే అని చెప్పావు కదా, నడిచి వెళ్ళు. అదేంటి సచ్చి గారు, పాపం వాడిని అడవటం ఏంటి? అది కాదండి, అనవసరంగా మీకు శ్రమ ఎందుకని. ఇందులో వాడికి శ్రమే ఉందమ్మా. కార్లో తీసుకెళ్తాడు, తిరిగి కారులో తీసుకొస్తాను. ఇందులో వాడు మోసేదేముంది? ఇప్పటికే మేం మీ మీద మోపిన భారమే ఎక్కువ. మళ్ళీ ఇలా. సచ్చి గారు ప్లీజ్ అలా మాట్లాడకండి. విక్కీని స్కూల్కి తీసుకెళ్ళటం నాకు రిలీఫ్గా ఉంటుంది. అసలు వీడొచ్చాక కదా ఈ ఇల్లు ఇంత సందడిగా మారిపోయింది. అవునమ్మా, మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మా ఇంట్లోనూ మా జీవితాల్లోనూ మార్పు వచ్చింది. ఇంతకు ముందు నేను మా అమ్మ ఒంటరిగా ఉండేవాళ్ళం. వీడి ఆటపాట్లు మాకెంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. సత్య, వాళ్ళని వెళ్ళని, మా వాడి ఆనందాన్ని కాదనకు. సరే, మీ ఇష్టం. ఇప్పుడు నచ్చారు మీరు నాకు. విక్కీ వెళ్దామా? విక్కీ, ఈ పాలు తాగి వెళ్ళు. వద్దు మమ్మీ. వెళ్ళొస్తానమ్మ గారు. బాయ్ మమ్మీ. ఇక్కడ కూడా లేవే. ఇక్కడ నెతకను. ఐ సీ. ఎస్. ఎస్. అమ్మాయ్యా, ఎవరు లేలే. ఎక్కడ పెట్టుంటారు? ఎవరైనా తీసేసుకున్నారా? ఎక్కడుందో వెతకాలి.
అమ్మాయ ఎవరు లేరు. ఎక్కడ పెట్టారు? ఎక్కడ దాచారబ్బా? అక్కడ చూద్దాం. లేదు. ఇదేంటి ఇలా ఉంది? ఇందులో చూద్దాం. ఇందులోనూ లేదు. ఇక్కడ లేదు. ఎవరన్నా తీసుకెళ్ళారా? ఇక్కడ కనిపించట్లేదు. దీనికి ఎంత చూద్దాం. ఎక్కడుంటుంది? కర్మ కర్మ, ఎక్కడ దాచారో ఏమో. ఎక్కడ ఉంటుంది? ఎక్కడుండి ఉంటుంది? అయ్యో, ఎక్కడ ఎతికినా కనబడట్లేదు. ఇంకా దొరకదు. దొరికింది. ఇంట్లో లేడు కదా, నాకెందుకీ దొంగ చూపులు? ఏమిటో చిన్నప్పటి నుంచి నాకు దొంగ చూపులు అలవాటైపోయినాయి.
ఇదేంటి? ఛీ! ఛీ! ఎలా జరిగింది? అయ్యా రాజేశ్వరి